ఇప్పుడు మనం పైథాన్‌లో ఉన్న కంపారిజన్ ఆపరేటర్స్ గురించి చూద్దాం. కంపారిజన్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే, లైక్ మనం దేన్నైనా ఒకదాన్ని ఇంకో దాంతో కంపేర్ చేయడానికి పైథాన్‌లో కంపారిజన్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేస్తారనమాట. సో, ఈ కంపారిజన్ ఆపరేటర్స్ ఏం చేస్తాయంటే, మనం ఇచ్చిన ఇన్‌పుట్ తీసుకొని అది కరెక్టా అది కంపేర్ చేసుకుంటదనమాట. ఓకే. కరెక్ట్ అయితే బూలియన్‌లో మనకి వాల్యూస్ ఇస్తాయి. లైక్ కరెక్ట్ అయితే ట్రూ అని వస్తుంది. రాంగ్ అయితే ఫాల్స్ అని వస్తుంది. సో, చూద్దాం. సో, ఈ కంపారిజన్ ఆపరేటర్స్ ఏంటంటే మనకి చిన్నప్పుడు నేర్చుకున్నవే అండి. లైక్ లెస్ దాన్, గ్రేటర్ దాన్ అయ్యే ఉంటాయి. ఇక్కడ సో, దీన్ని సేవ్ చేసి రన్ చేద్దాం. చూడండి ట్రూ. అంటే 2 అనేది 3 కన్నా లెస్ దాన్ ట్రూ. అదే మనం ఇక్కడ 2 ఈజ్ లెస్ దాన్ 3. సో, ఇక్కడ రన్ చేద్దాం. అలాగే లెస్ దాన్ యూజ్ చేశానా? సారీ. సో, 2 ఈజ్ గ్రేటర్ దాన్ 3. సో, ఇవే కాదండి మనకి పైథాన్‌లో ఇలా కూడా చేయొచ్చు. లైక్ అది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాదా అని కూడా చెక్ చేయొచ్చు. 2 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3. అలాగే 2 అనేది 3 కన్నా లెస్ దాన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అని చూసుకోవచ్చు. సో, ఇదేంటంటే మనకి అయితే ఈ రెండిట్లో ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై అయినా సరే మనకి వాల్యూ అనేది చూపిస్తుంది. సో, దీన్ని మీకు రన్ చేసి అవుట్‌పుట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. సో, ఫస్ట్ 2 అనేది లెస్ దాన్ 3 అవునా కాదా? అవును. కాబట్టి మనకి బూలియన్ వాల్యూలో ట్రూ అని వచ్చింది. 2 అనేది గ్రేటర్ దాన్ 3 కాదు. కాబట్టి ఫాల్స్ వచ్చింది. 2 అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3 కాదు. ఫాల్స్ వచ్చింది. 2 అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3 అవును. లెస్ దాన్ కాబట్టి వచ్చింది. సో, అలాగే మనకి 2 అనేది ఈక్వల్స్ టు 3 అని కూడా చూడొచ్చనమాట. సో, 2 ఈక్వల్స్ టు 3. సో, దీన్ని కూడా మనం చెక్ చేయొచ్చు. అంటే ఇదేం చేస్తుందంటే ఒకవేళ 2 ఈక్వల్ అనుకోండి ట్రూని ఇస్తుంది. 2 అదే కాకపోతే ఫాల్స్ ఇస్తుంది. సో, ఇక్కడ ఫాల్స్ వచ్చింది కదా! సో, ఇక్కడ మనం 2 ఈక్వల్స్ టు 2 ఇద్దాం. సో, ఇప్పుడు చూద్దాం. సో, ఇప్పుడు ఏమొస్తుంది? సో, ఇప్పుడు మనకి ట్రూ వచ్చింది. సో, ఇవే కాకుండా మనకి ఇంకో ఆపరేటర్ కూడా ఉందన్నమాట దీంట్లో. ఇంకో 2 ఆపరేటర్స్ ఉంది. లైక్ ఇప్పుడు ఈక్వల్స్ టు ఓకే. నాట్ ఈక్వల్స్ టు ఎలాగా? లైక్ మనకి ఎక్స్‌క్లమేటరీ మార్క్ యూజ్ చేస్తే నాట్ ఈక్వల్స్ టు అనేది సింబల్ వస్తుందన్నమాట. సో, ఇదిగోండి. ఓకే. సో, ఇప్పుడు చూడండి ఫాల్స్. అంటే 2 నాట్ ఈక్వల్స్ టు 2 రాంగ్ కదా! అందుకే ఫాల్స్ వచ్చిందన్నమాట. సో, ఇది. సో, దీంట్లో మనం ఏం చూసాం? లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు. సో, ఇవన్నీ మనకి కంపారిజన్ ఆపరేటర్స్ అన్నమాట. పైథాన్‌లోకి వస్తాయి. సో, దీంట్లో మనకి వాల్యూ ఎలా రిటర్న్ చేస్తుంది? వాల్యూ విల్ బి రిటర్న్డ్ ఇన్ బూలియన్ టైప్. సో, బూలియన్ వాల్యూ అనేది మనకి వస్తుందన్నమాట. అంటే ఏంటి? ఐదర్ ట్రూ లేదా ఫాల్స్. సో, ఇది కంపారిజన్ ఆపరేటర్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలపగలరు అండ్ మీ డౌట్స్ని నాకు మెయిల్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ.